హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఫ్రెండ్స్. సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మా గిరిజన ప్రాంతంలోని, మా విలేజ్లోని సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం. కావున మా ఊర్లోని ఆ సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు. తెల్లవారుజామున మార్నింగ్ అనమాట, వీధి దగ్గర ముగ్గులేస్తుంది చెల్లి. ముగ్గులు అయితే ఇదిగోండి ఇలా వేస్తారు మా పల్లెటూరులో. ఇదిగోండి, ఏది సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. బాగుంది ముగ్గు, చూస్తున్నారు కదా. ఇవన్నీ సంక్రాంతి ముగ్గులు. ఇదిగోండి ఈ విధంగా వేసారు, బాగుంది. ఇదంతా మా విలేజ్లో ఇలా సంక్రాంతి ముగ్గులు వేసారు. చూడండి ఎంత బాగుందో ముగ్గులు వేస్తుంటే చూడు ఈ అబ్బాయి ఎలా చూస్తున్నాడో. మా అమ్మగారు చూడండి కల్లాపు వేసేస్తున్నారు. మా బ్రదర్ ఏమో శ్మశానాలకు వెళ్ళేసి ఆ గుండాల దగ్గర చెక్కుదామనేసి ఈ పార తీసుకొని వెళ్తున్నాము. అక్కడ ఒక పెద్ద ఆవిడ పూలు తెంపేస్తుంది చూడండి. నైట్ భోగి మంట కాల్చుకున్నారు కానీ చలి తగ్గలేదు అనుకుంటాను. ఇదిగోండి పొయ్యి చుట్టూ కూర్చొని పోయినారు. ఇదిగోండి ఇలా కూర్చొని ఉన్నారు. ఇది స్నానం చేయడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాము స్నానానికి. చూడండి వేడయ్యాక స్నానాలు చేయడానికి అది భోగి మంట కాల్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఆరిపోయింది. ఆఖరికైతే ఇలా అయిపోయింది భోగి మంట. చూడండి బుగ్గి అయిపోయింది మొత్తం. మార్నింగ్ కోడి కూడా లేచి వెళ్ళిపోతుంది. ఎదుగుండి మార్నింగ్ మంట కాల్ చేసుకొని టీ పెట్టేసుకుంటున్నారు. ఇదిగోండి ఇంటి బయట ఇలా చూడండి పొయ్యిలు పెట్టుకొని మంట కాల్చుకుంటున్నాము. ఇప్పుడైతే మేము శ్మశానాల దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ కోవెలు ఉంటుంది అనమాట, చనిపోయిన వాళ్ళ కోవెలు దిమ్మలాంటివి కట్టి ఉన్నాము. అక్కడ కొంచెం క్లీన్ చేసేసి మేము ఈ సంక్రాంతి పండగకి ప్రతి ఏటా ఏంటంటే దర్శనం చేసుకుంటాము. పితృదేవతలు ఉంటాం మేము, వాళ్ళకి డుంబాలు కూడా అనేసి అంటాం మేము. ఏంటంటే ఈ చనిపోయిన వాళ్ళని కొంచెం క్లీన్ చేసి దండం పెట్టుకుంటాం అనమాట. అందుకనేసి ఈ కత్తి పార ఇవి తీసుకెళ్ళి కొంచెం క్లీన్ చేసేసి అన్నీ రెడీ చేసి వచ్చి దర్శనాలు చేసుకోవడానికి అనమాట మేము కోవెల దగ్గరికి శ్మశానాలకి వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళు అయితే ఏదో ఆకులు తెచ్చారు. ఇది ఏ ఆకులు చూపిస్తాను మేము నీకు. ఈ ఆకులు ఏంటంటే చెప్తాను. ఈ ఆకులు వచ్చేసి రావి ఆకులు అంటాం అనమాట ఫ్రెండ్స్. రావి ఆకులు అంటాము. ఇది పూజకి పనికొస్తుంది అనమాట. సంక్రాంతి అనేసి చెట్టు మీదకి ఎక్కేసి వెళ్ళి తెంపుకొని తీసుకొచ్చారనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది రావి ఆకులు అనేసి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది పూజకి పనికొస్తుంది అనమాట. ఈ సంక్రాంతికి బోనం పెట్టుకోవడానికి ఇవి తెచ్చారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకులు ఏమొచ్చేసి రావు జల్లడానికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఏంటంటే ఇది మనకు రావు జల్లడం అంటే మీకు అర్థం అవ్వదు అనుకుంటాను. మా గిరిజన ప్రాంతాల్లో ఇవి రావు జల్లడం అనేసి అంటాం అనమాట. అందుకని రావి ఆకులు అని కూడా పేరెట్టారు అనమాట దీన్ని. ఇది దిష్టి తీసేయడం అంటారు అనమాట. ఇప్పుడు రావు జల్లడం అనేసి మా గిరిజన భాషలో అంటాము. ఇది దిష్టి తీయడానికి పనికి వస్తుంది అనమాట ఈ ఆకులు అనేది. మేము గిరిజన భాషలో మాత్రం రావి ఆకు అనేసి పేరెట్టేసుకున్నాం అనమాట దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మంట కాల్చేస్తున్నాము ఆ గడ్డితో, వరి గడ్డితో ఇక్కడ ఈ మంట కాలుస్తున్నాం. చలి బాగా ఎక్కువ ఉంది. మార్నింగ్ పూట ఇక్కడ మేము ఇక్కడికి వచ్చాం కదా, అందుకనేసి చలి అనేది చాలా గట్టిగా ఉంది. కళ్ళం దగ్గర ఉన్నాం అనమాట. స్థానాల దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాము. ఇదిగొంతా ఇవన్నీ కోవెల్ ఇవన్నీ దిమ్మలు చూడండి. మొత్తం ఇది క్లీన్ చేసుకొని ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటాం అనమాట. మేము కోవెల్ చుట్టూ దిమ్మలు మొత్తం క్లీన్ చేసేసుకున్నాం. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని రంగులు వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి శ్మశానాల దగ్గరకు వచ్చి ఇలా పూజలు చేసుకుంటాం అనమాట. మేము మా విలేజ్ వీళ్ళంతా మా ఫ్యామిలీసే వీళ్ళంతా. ఈ సంక్రాంతి నాడు వాళ్ళకి పూజ చేస్తే వాళ్ళకి ఆత్మకు శాంతి కలుగుతుంది అనేసి మేమైతే నమ్ముతాం అనమాట. అందుకనేసి ఈ విధంగా చేస్తాము. శ్మశానాల దగ్గరకు వచ్చాము. ఇవన్నీ శ్మశానాలు. కోవెల దగ్గరకు అయితే వచ్చాము. ఇప్పుడైతే దర్శనాలు చేసుకుంటాం మేము. ఇదిగోండి అంతా మా అమ్మ వాళ్ళు. ఇదిగోండి శ్మశానాల దగ్గర లోపలికి వచ్చాము. ఇక్కడ బొట్లు బోండ్లు లాంటివి చేసేసి కొబ్బరికాయలు కొట్టేసి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. ప్రతి సంవత్సరం ఈ గుండెలు ఈ శ్మశానాల దగ్గరకు వచ్చేసి ఈ కోవెల దగ్గరకు వచ్చి దర్శనం చేస్తుంటాం అనమాట. ఇది మా ఏజెన్సీలో మా విలేజ్లో ఈ ఆచారం అనమాట. ఇలా ఉంటుంది ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వచ్చేసి మేము
ఇక్కడ ఇది కోవెల దగ్గర దర్శనాలు చేసుకుంటాం. ఇది అప్పటి నుంచి మాకున్న ఆచారం అనమాట. మా విలేజ్లోని ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వచ్చేసి అనమాట మేము ఇలాగా దర్శనం చేసుకుంటాం అనమాట. సంక్రాంతి పూట ఏంట్రా శ్వసనాలు కనేసి మీరు అనుకుంటున్నారు కదా, మేము ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి మా ఆచారం అనమాట. ఇది పూర్వీకుల నుంచి వచ్చిన మా ఆచారం మా విలేజ్లోని. ఇది ఈ సాంప్రదాయం ప్రకారమే మేము ఈ విధంగా చేసుకుంటాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మా డాడీ గారు కూడా చూడు శ్మశానాలకు వచ్చేస్తున్నారు. అందరు ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఇలా శ్మశానాల దగ్గర అలా దర్శనం చేసుకొని వాళ్ళు కొంచెం బోనం ఏరేసి వెళ్ళిపోతుంటాం అనమాట. అందరు అక్కడ శ్మశానాలకు వస్తున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పూజ చేసుకుంటున్నాం. మా బ్రదర్ అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. నేను కూడా మొత్తానికైతే దర్శనం చేసేసుకున్నాను. మా చిన్న బ్రదర్ కూడా దర్శనం చేసుకుంటున్నాడు. శ్మశానాలు కోవెళ్ళివంతా దర్శనం చేసుకొని ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇదిగోండి బోనాలు కూడా పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ విధంగా చూస్తున్నారు కదా, మొత్తం బోనం పెట్టేసుకొని పూజ చేసుకొని ఊరికి వెళ్ళిపోయారు అనమాట. ఇదిగోండి ఇవంతా కోవెల్. మా విలేజ్ వాళ్ళంతా వచ్చేసి బోనం అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. ముగించుకొని మేము ఊరు వెళ్ళిపోతున్నాం. అక్కడ శ్మశానాల దగ్గర దర్శనం చేసుకొని ఊరైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాం మేము. దారి దగ్గర ఊరు వాళ్ళందరూ ఇస్తారు కదా బోనం, ఊరు వాళ్ళందరూ ఇచ్చిన బోనం అనమాట. ఇందులో పెడతారు, ఇలా పెడతాం అనమాట. చూడండి ఇది దారి చివరన పెట్టేస్తాం అనమాట. అలాగే ప్రతి ఒక్కరికి విష్ చేద్దాం, ఓకేనా? అమ్మ కొత్త బట్టలు వేసేసుకున్నాం అయితే. ఓకే ఓకే ఓకే. ఏది తీసుకోవాలి బా? ఆ చూపు చూడు అమ్మా, తుడుచుకో. హాయ్, హ్యాపీ పొంగల్. మొగ్గులు ఇదిగోండి, మొగ్గులు చూడండి. హలో చెల్లి, బాగున్నావా? హ్యాపీ పొంగల్. ఓకే మాయ గారు, హ్యాపీ పొంగల్. ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే. హ్యాపీ సంక్రాంతి. మొగ్గు చూడు చాలా బాగుంది, మామూలుగా లేదు. హ్యాపీ సంక్రాంతి బామర్ది. ఓకే ఓకే మరదలు, హ్యాపీ సంక్రాంతి. ఓకే, నీకు కూడా హ్యాపీ సంక్రాంతి. ఎంజాయ్. డాడీ గారు హ్యాపీ సంక్రాంతి డాడీ. ఓకే, థ్యాంక్ యూ డాడీ. ఓకే, డ్యాన్స్ వేసేస్తున్నారు చూడండి. అమ్మ సరదా. ఓకే సూపరు. బుడి అడుగుతున్నారు అది ఎంత అమ్మ? ఏది నీది? ఏదిరా అమ్మ? కొత్త బట్టలు వేస్తారు అయితే. ఏది ఇది చూడు. ఇది డబ్బులు వేస్తారా నీకు? బుడియా ఇస్తున్నారా? బుడి అడుగుతారు ఇప్పుడు. అమ్మ మామూలుగా లేదైతే కదా. ఎంజాయ్. తమ్ముడైతే ఇదిగోండి బిర్యానీ వండేస్తున్నాడు. ఇదిగోండి పొయ్యి మీద పెట్టేస్తున్నాడు. ఇదిగోండి ఊళ్ళో ఇంకా బిర్యానీ పండగ. చూడండి బిర్యానీ రెడీ అవుతుంది. అమ్మ కర్రల పొయ్యి దగ్గర అమ్మ మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది మరి బిర్యానీ. హలో వదిన గారు, హ్యాపీ సంక్రాంతి. అన్నయ్య హ్యాపీ సంక్రాంతి. అబ్బా అబ్బా మామూలుగా లేదు పండగ. మామూలుగా గుడి అడుగుతున్నాడు. చిన్నది దాన్ని దిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. కరెక్ట్ ఇక్కడ ఉంటే బాగుండను కదా. గుడియా మామూలుగా లేదు, సూపరా. గుడియా మామూలుగా లేదు అని గుడి అడుగుతున్నాడు. గెటప్ అయితే అదిరిపోయింది, సూపర్ గెటప్ లో ఉన్నారు. థమ్స్అప్ ఇవ్వచ్చు కదరా. వాలీబాల్ కూడా మామూలుగా లేదైతే. ఓకే ఓకే వాలీబాలా? ఎంజాయ్ మరి. ఇవాళైతే మేము ఫుల్ వాలీబాల్ ఆడుతాం. ఓకే, రేపు వైజాగ్ వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. సో అందుకనేసి వాలీబాల్ ఫుల్ గాడి డబ్బులు గెచ్చుకుంటే రేపు వెళ్ళిపోతాం. అబ్బో ఓకే ఓకే ఓకే. హ్యాపీ సంక్రాంతి. ఎంజాయ్ మరి. హ్యాపీ సంక్రాంతి అందరికి. ఇక్కడ చిన్నపిల్లలు అయితే బాగా డ్యాన్స్ చేసేస్తున్నారు చూడండి, మామూలుగా లేదు. చూడండి వీళ్ళు బుడి అడిగేస్తున్నారు అనమాట. అలా డ్యాన్స్లు వేసేసి ప్రతి ఇంటికి వెళ్ళేసి బుడి అడుగుతారు. ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తే చిన్నపిల్లలంతా అలా కూర్చొని చూస్తున్నారు. అలాగే ఇంటి తిరిగి బుడి అడుగుతారు అనమాట. అడిగేసి ఇప్పుడు పక్క ఇంటికి వెళ్ళారు, అక్కడ కూడా అడుగుతారు. పాటలు వేసి డ్యాన్సులు వేస్తారు చిన్నపిల్లలు అనమాట. మా విలేజ్లో చాలా బాగుంటుంది అనమాట ఈ కల్చర్ అన్నది. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇలా బుడి అడుగుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరదాలు హ్యాపీ సంక్రాంతి.
హ్యాపీ సంక్రాంతి రా మరదలు. ఏ హలో, సిగ్గుపడిపోతుంది. ఓకే, హ్యాపీ పొంగల్ బాబాయ్. బాగున్నారా? ఆపే. హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ బాబాయ్, నీకు కూడా హ్యాపీ పొంగల్. ఓకే పద్మ గారు, మీకు హ్యాపీ పొంగల్. వరదలు హ్యాపీ పొంగల్. ఇటు చూసి చెప్పు. థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఓకే బాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి బాబాయ్. బాగున్నావా? బాగున్నాను బాబాయ్. ఓకే రైట్. ఏడు బాబాయ్. ఎంజాయ్. ఓకే ఓకే బాయ్. హ్యాపీ పొంగల్ బాబాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్ నీకు కూడా. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే ఓకే. చూడండి అన్నగారు మామూలుగా లేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మమ్మమ్మ అన్నగారు హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. శుభాకాంక్షలు. ఇవాళ మనకు ఈరోజు పండుగ ఇది పొంగల్ సందర్భంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉండాలి. ఓకే కూడా ఓకే. తమ్ములు బంధువులు అందరు కలిసి హ్యాపీగా ఉండాలి. మనం అందరు తినాలి. ఓకే ఓకే. కలిసి ఉండాలి. చాలా హ్యాపీగా ఉండాలి. ఓకే నమస్తే నమస్తే. మామూలుగా లేదు డ్యాన్స్. గ్రామ పెద్ద మనిషి. పిల్లలు గుడి ఆడడానికి వెళ్తున్నారా? రైట్ రైట్. ఏది కవర్లేక ఏంటి ఇస్తారు? బియ్యం, డబ్బులు, అరిసెలు. అమ్మ మామూలుగా లేదు. అమ్మ విలేజ్ పిల్లలు, మా ఊరి పిల్లలు ఇదిగో ఇదిగో ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో. అమ్మమ్మ మామూలుగా లేదు. హ్యాపీ సంక్రాంతి రా మీకు అందరికి. ఎంజాయ్. ఆత్మాభిమానాలు చూడండి. వైజాగ్ నుంచి వచ్చింది పాప. అనియా ఎత్తుకొని ఎంత ఆడిస్తున్నారో, ఎంత ప్రేమ. అమ్మ పండగ అనేసి వచ్చారనేసి ఎంతో సంతోషపడుతున్నారు. బియ్యమా బుడి అడుగుతున్నారా? ఏది బియ్యాలు ఇచ్చారా? అమ్మ ఏది పాట పాడండి. సేరు బుడియా పాట ఏది పాడు పాడండి. మరి సిగ్గుపడతాయి మరి ఇలాగా. పాడరా ఏంటి? అంతేనా? పాడేసావా? సరే ఓకే ఓకే. అయితే బియ్యం అడుగుతున్నారు. అయితే ఏంటంటే డబ్బులు ఇచ్చారా? లేదా? సరే అయితే వెళ్ళి ఇంటింటికి వెళ్ళేసి అడగండి. అలాగే వెళ్ళండి. హలో ఏయ్ హలో భారతి, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి చెల్లి. హ్యాపీ సంక్రాంతి అమ్మా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, మా విలేజ్లోని బుడియాలు ఈ విధంగా అడుగుతారు అనమాట. చూశారు కదా, ఈ విధంగా అడుగుతారు. మంచి గెటప్లో ఉంది అనమాట. గెటప్ చేసుకొని వచ్చారు. ఇక్కడ ఇది రైస్ అనమాట. ఇదిగోండి ఇక్కడ రైస్ తీసుకొని రైస్ తర్వాత ఏమైనా పప్పలు ఎవరైనా ఇస్తే పప్పలు ఇదిగోండి. ఈ పప్పలు పట్టుకొని డబ్బులు ఎవరైనా ఇస్తుంటారు. ప్రతి ఇంటి నుంచి ఇలాగా అడుగుతారనమాట. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో కల్చర్ అనమాట. ఆ విధంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. మంచి గెటప్ మాత్రం అదిరిపోయింది. చూసారు కదా, ఈ అమ్మ మామూలుగా లేదు. మంచి బుర్ర పాడు మరి ఏంటి ఎంజాయ్. ఇప్పుడు బుడియా అడగడానికి వచ్చాడు మా ఇంటికి. ఇప్పుడు మేము బుడియా ఇస్తాము, ఇచ్చేది కూడా చూపిస్తాము. సరేనా ఫ్రెండ్స్? ఈ విధంగా బుడియా ఇస్తారు. ఇదిగోండి రైస్ తెచ్చేసి ఇంటింటికి బుడియా ఇస్తారు. ఇక్కడ నుంచి ఇంకొక ఇంటికి వెళ్తారనమాట. ఇలాగా బుడియా వేషంలో వేసుకొని చూడండి. ఇక్కడ అడుక్కొని మళ్ళీ వెళ్ళిపోతున్నారు అనమాట పక్క వీధికి, అలాగా పక్క ఇంటికి. చూసారా? సంక్రాంతికి పప్పలు ఏరుకోవడానికి, అరిసెలు అవి ఏరుకోవడానికి, పప్పలు ఏరుకోవడానికి ఇదిగోండి పిండి రెడీ చేసేస్తుంది మా చెల్లి. ఇదిగోండి చూస్తున్నారా? ఈ విధంగా పిండి రెడీ చేసుకుంటున్నాం. జాలించుతుంది చూడండి. పిండి ఆడిపించుకొని ఈ విధంగా చూసారు కదా. ఇదిగోండి పిండి తీసుకొని ఇలాగా జాలించుకుంటున్నాం. ఇవి పప్పలు తీయడానికి అనమాట. ఈ విధంగా జాలించుకుంటున్నాం చూడండి. పిండి వంటలకి పిండి రెడీ చేసేస్తుంది మా చెల్లెమ్మ. చూడండి, మా పక్క ఊరు నుంచి బుడి అడగడానికి మా ఊరు వచ్చారనమాట. మా ఇంటి దగ్గరకు వచ్చారు. వచ్చేసి ఇదో పాటలతో బుడి అడుగుతారనమాట. ఇది పక్క ఊరు నుంచి వచ్చారు. ఈ విధంగా మా సంక్రాంతి సంబరాలు ఈ విధంగా జరుపుకుంటున్నాము. చూడండి, ఇది ఒరియా పాట అంట. ఒరియా పాట. ఒరియా పాటలో ఆ పాట పాడి డాన్స్ చేస్తున్నారు. చూడండి ఈ విధంగా ఉంది మా సంబరాలు.
Bata mana dubu ko dubu, bopiki mana ledeke kobu, tai tabasa nasabu. Badawati mana dubu ko dubu, bopiki mana ledeke kobu, tai tabasa nasabu. ఇదిగోండి ఈ విధంగా బుడి ఆడుకుంటారు అనమాట. ఇదిగోండి ఈ విధంగా బుడి ఆడుకొని ఇలా చేస్తారనమాట. ఇలాగా బుడి అడుగుతారనమాట. పక్క ఊరు నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి మాకు బుడి అనేది ఈ విధంగా అడుగుతుంటారు అనమాట. ఈ వంటల భాగంగా ఇదిగోండి పాకం పడుతున్నారు ఇక్కడ చూడండి. ఈ విధంగా మా బ్రదర్స్ సిస్టర్స్ ఇదిగోండి పాకం పడుతున్నారు అరిసెలు తీసుకోవడానికి. ఈ చిన్న పిల్లాడు బోనం కుండ ఇలా చిన్న పొయ్యి దగ్గర పెట్టుకున్నాడు చూడండి. ఇదిగోండి మంట పెట్టుకున్నాడు. ఇదిగోండి చూసారా, చిన్నది బాగుంది కదా. లేదు ఇక్కడ వంట కార్యక్రమం చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. అయితే మేము వంటలు ఎలా చేస్తున్నారు ఏంటనేసి చూద్దాం ఒకసారి. ఇదిగోండి వాడు బాగా కలిపేస్తున్నాడు అదే బాబు చూడండి. ఇదిగోండి మామూలుగా చికెన్ మామూలుగా లేదు. ఇవన్నీ పండగ వంటకాలు ఇవన్నీ. మా వంట కుక్కు చూడండి ఏ విధంగా వంట చేస్తున్నాడు. ఇదిగోండి చికెన్ ఎలా కలిపేస్తున్నాడు. ఇదిగో మామూలుగా లేదు. కట్టెల పొయ్యితో ఇదిగోండి వంట చేస్తున్నాం. మామూలుగా లేదు. ఇదిగోండి బిర్యానీ అమ్మ గుమ్మలు ఆడిపోతుంది. మామూలుగా లేదు. సూపర్ గా బాస్మతి రైస్ తో మామూలుగా లేదు మరి బిర్యానీ. మా సంక్రాంతి సంబరాలు ఈ విధంగా ఉంటుంది మరి. మామూలుగా లేదు. ఫుల్ బిర్యానీ చికెన్ మామూలుగా ఉండదు. అగో చికెన్ టేస్ట్ చేస్తున్నాడు. అదిగో చూడండి ఎలా ఉంది. సూపర్ మామూలుగా లేదు. ఈ మాయగారు ఎక్కడ చూసినా డాన్స్ వేస్తూనే ఉంటాడు. ఇదిగోండి మామూలుగా లేదు. మా గ్రామ నాయుడు గారు ఎక్కడ ఇప్పుడు ఎవరింటికైనా ఇంకా డాన్స్ చేస్తూ ఉంటాడు మా గ్రామ నాయుడు గారు. అదిగోండి సాల్వ తీసేసి డాన్స్ వేస్తానంటాడు. అదిగోండి మామూలుగా లేదు అంతే మరి. ఈ వంటల స్పాన్సర్ వచ్చేసి మా తమ్ముడు అనమాట. ఇతనే బిర్యానీ చికెన్ థమ్స్అప్లు డ్రింకులు మొత్తం మా ఫ్యామిలీకి స్పాన్సర్ చేసేది మా ఈ తమ్ముడే అనమాట. చూడండి మా బావ సీక్రెట్గా వచ్చేసి ఇక్కడ చికెన్ పెట్టుకొని తినేస్తున్నాడు మొత్తం. ఇదిగోండి ఎవరు తెలియకుండా ఈ మూల దగ్గరకు వచ్చేసాడు చూసారా. ఓకే లైట్స్ అంతే ఆన్ అయింది చూసారా. ఈ విధంగా లైటింగ్స్ వేసాడు తమ్ముడు. ఇదిగోండి ఈ విధంగా ఉంది లైటింగ్. కాసేపట్లో భోజనాలు కూడా రెడీ అయిపోతాయి. పొయ్యి మీద ఉంది అది కర్రీ. మా ఫ్యామిలీస్ అంతా ఇక్కడికి వస్తారనమాట. వచ్చి భోజన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మాకు ఇక్కడ భోజనాలు స్పాన్సర్ చేసేది మా తమ్ముడు, మా బ్రదర్ అవుతాడు ఇతను. ఇక్కడ స్పాన్సర్ మా ఫ్యామిలీస్ అంతా ఇక్కడికి వస్తారు. వచ్చేసి భోజనాలు అయితే చేస్తాం మేము ఈ సంక్రాంతి సందర్భంగా. ప్రతి ఏటా మా తమ్ముడే మాకు స్పాన్సర్ చేస్తున్నాడు యాక్చువల్లీ ఈ భోజనాలన్నీ. లైటింగ్స్ కూడా వేసేసారు తమ్ముడు. చూడండి ఈ విధంగా ఉంది లైటింగ్స్. ఓకేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి అంత హంగామాగా ఉంది. మా చిన్న పల్లెటూరులో మేము మా ఫ్యామిలీతో కలిసి భోజనం చేయాలంటే అది అదృష్టం చేసుకొని ఉండాలి ఎవరైనా సరే. ఓకేనా చూడండి ఈ విధంగా పట్టుకొస్తున్నారు మా తమ్ముళ్ళు చికెన్ కూర ఇవి. ఇదిగోండి అలాగే ఒక దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేస్తున్నాం అనమాట. పెట్టేసి ఇక్కడ నుంచి సర్వ్ చేస్తాము. డాడీ గారు ఓకే భోజనాలు ఏర్పాటు చేశారు కదా తమ్ముడు. ఇక్కడ భోజనం చేయడానికి తాతయ్య వస్తున్నారు. చూడండి వస్తున్నారు. కూర్చోండి చూడండి. ఓకే ఇగో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వస్తున్నారు. చూడండి వస్తున్నాడు. ఇప్పుడే ఎంటర్ అవుతున్నారు మా ఫ్యామిలీస్. ఇదిగోండి అన్నీ అవుతారు. అన్నీ కూడా వచ్చేసారు. చూద్దాం. ఇదిగోండి చిన్న పిల్లలు లైన్గా కూర్చొని తినేస్తున్నారు చూడండి ఈ విధంగా. హలో బాగున్నారా? తినండి. హాయ్ అంటే భోజనాలకి అయితే ఈ విధంగా కూర్చున్నారు చూసారా. వీళ్ళంతా మన వాళ్ళే, మా ఊరు వాళ్ళే, మా ఫ్యామిలీసే. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తింటున్నారు. చూడండి వాళ్ళు ఎలా కూర్చొని భోజనాలు పెట్టించింది మా తమ్ముడే. ఇంకా మామూలుగా ఉండదు. ఫుల్గా కుమ్మేస్తాం ఇప్పుడు మరి భోజనాలు. ఇదిగోండి పిల్లలు కూడా వస్తారు. ఇదిగోండి ఇంకా పిల్లలు వస్తున్నారు. మా ఫ్యామిలీస్ చిన్న పిల్లలు బుల్లి పిల్లలు. ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చాడు మా తమ్ముడు. అలాగే ఇదిగోండి బిర్యానీ మామూలుగా లేదు. చాలా టేస్టీగా ఉంది. చికెన్ ముక్కలు మామూలుగా లేదు. చాలా బాగుంది. మంచి ఫుడ్ అనమాట. మన భోజనాలు ఎలా ఉంది చూడండి. మామూలుగా లేదు. అక్కడ చూడొచ్చు ఇవ్వరు దాకా మా ఫ్యామిలీసే కాదు అంతా. ఇంకా మనల్ని వస్తున్నారు. మేము సగం మందే వచ్చాము. ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఇది మాది. ఉమ్మడి కుటుంబం మామూలుగా ఉండదు. చూడండి అన్నగారు ఎలా చూస్తున్నారు.
బాబాయ్ హాయ్ పిల్లలు మాత్రం ఫుల్ సందడిగా సందడి చేసేస్తున్నారు. రిషిత కూడా వచ్చింది. హాయ్ భోంచేసేయి మరి. గుండుగాడు డ్రింక్ తాగేస్తున్నాడు. ఇదిగోండి వదినమ్మ చూడు బాగా తింటుంది. నేను వీడియో తీస్తుంటే తిడుతుంది నాకు. చూడండి నైట్ వాతావరణం ఎంత చాలా బాగుంది చూస్తున్నారా? ఈ కలర్ఫుల్ లైటింగ్స్తో ఎంతమంది మా ఫ్యామిలీస్ అంతా ఎంత చక్కగా ఉంది చూడండి. మా పొట్టిగాడు అంటే ఇదిగోండి చూడండి ఎలా తినేస్తున్నాడు. వదిన పక్కన కూర్చొని తినేస్తున్నాడు. అబ్బా మరదాలే అమ్మ మామూలుగా లేదురా అయితే అసలు ఆమెనే చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మా గిరిజన ప్రాంత పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు ఈ విధంగా జరుపుకున్నాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కలర్ఫుల్ లైట్స్తోని కిందన భోజనాలు ఏర్పాటు చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా భోజనాలు చేసేసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మేమైతే సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. ఈ పండగ సందర్భంగా డ్యాన్సులు దింసా కార్యక్రమాలు అన్నీ జరుపుకున్నాం. దింసాలు అన్నీ ఆడేసి ఫ్యామిలీ మెంబర్స్ ఊరు వాళ్ళందరూ కలిపి దింసా కూడా ఆడాము. చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా విలేజ్ వాళ్ళు అందరం కలిసి 3 రోజుల పండగ సరదా సంబరాలతో జరుపుకున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కొంచెం తెలియజేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్.